తెలంగాణ రక్షణ సేన మా కవిత గారు మా అధ్యక్షురాలు చెప్పినట్టు రాష్ట్రంలో మన విద్యార్థులే కాదు దేశవ్యాప్తంగా 23 లక్షల మంది రాసిర్రు. దాదాపు ఆ 23 లక్షల మందిలా ఓన్లీ రాజస్థాన్లోనే పేపర్ లీక్ కావడం జరిగింది. అది ఓన్లీ బీజేపీ నాయకులకు సంబంధించిన వాళ్ళదా ఇంకోవరదా అని చెప్పి సిబిఐ ఎంక్వైరీ చేశారు. కానీ అక్కడ ఉన్న విద్యాశాఖ మంత్రి కానీ కేంద్ర విద్యాశాఖ మంత్రి నిమ్మకు నీరెత్తినట్టు ఏదో ఒక సిబిఐ ఎంక్వైరీస్ అయిపోతుందా? అసలు ఇంత టెక్నాలజీ ఉన్నాక ఎట్లా లీక్ అవుతుంది? ఒక ₹1,00,000 ₹50,000 పెట్టి ఒక యూనివర్సిటీలో జాయిన్ అయితే 5 లక్షలకు అంటే 10,000 నుంచి 5 లక్షల దాకా అమ్ముకురంట. ఒక యూనివర్సిటీలో పిల్లలు చదువుకున్నామని పోతే మా యూనివర్సిటీ పేరు రావాలని చెప్పి వాళ్ళే 5 లక్షలకో 10 లక్షలకో 20 లక్షలకో అమ్ముకుంటే ఈ రాష్ట్రంలో మనకాడ జీవో నెంబర్ 7 తీసుకొచ్చి ఇక్కడ స్కాలర్షిప్ లేకుండా రేవంత్ రెడ్డి మన పేద విద్యార్థులకు కానీ మా బడుగు బలైన విద్యార్థులకు కానీ మా అమ్మాయిలకు కానీ కాలేజీ వాళ్ళ అకౌంట్ లో అమౌంట్ వేస్తా అని చెప్తుండు. కాలేజీ అకౌంట్ లో కాదు, విద్యార్థుల అకౌంట్ లో రేవంత్ రెడ్డి అమౌంట్ వేస్తా అంటే ఎట్లా న్యాయం అవుతుంది? అది కాలేజీ వాళ్ళ యాజమాన్యంలో అకౌంట్లు వేస్తా అని చెప్తున్నాము. కాలేజీ వాళ్ళు అందరూ ఒక యూనిట్లో ఉంటారు. వాళ్ళ కాలేజీలకు అమౌంట్ రాకపోతే వాళ్ళు ధర్నా చేస్తారో లేకపోతే స్ట్రైక్ చేస్తారో కాలేజీ బంద్ చేస్తారు కాబట్టి వాళ్ళు అమౌంట్ వేస్తారు. అదే మా విద్యార్థులు ఇప్పుడు ఎక్కడ పోతారు? ఇక్కడ ధర్నా చేయడానికి వస్తారా? ఒకరొక కాలేజీ నుంచి సపరేట్గా వస్తారా? ఆ విద్యార్థుల భవిష్యత్తు ఏమైతే ధర్నా చేస్తా అని చెప్పి అందరు రారు. దయచేసి రాష్ట్రంలో మన రేవంత్ రెడ్డి గారు జీవో నెంబర్ 7 తీసుకొచ్చి విద్యార్థులకి చదువు దూరం చేస్తుండు. పేద విద్యార్థులకి దూరం చేసే విధానం నడుస్తుంది. ఈయన పోయి గవర్నమెంట్ స్కూళ్ళు ఓపెన్ చేయకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పి నువ్వు చెప్పినావు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక కాన్ఫరెన్స్ కి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతా అని చెప్పినావు. ఎక్కడ ఒక స్కూల్ కూడా కట్టకుండా పైనంగా ఏం చేసినావు? నువ్వు ఒక ప్రైవేట్ స్కూల్ ఓపెనింగ్ చేసి గవర్నమెంట్ స్కూల్ మంచిగా అంటే ప్రైవేట్ స్కూల్ ఓపెన్ చేసి ఏమవుతుంది? అక్కడ ఉన్న స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ పోతారు పిల్లలు, అందరు ప్రైవేట్కి పోతారు కదా. ఇంకో ఆయన వచ్చేమో ప్రైవేట్, మళ్ళీ అదే నరేంద్ర మోడీ ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ అంటాడు. మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ ఓపెన్ చేయకుండా ప్రైవేట్ హాస్పిటల్ పోతాడు. పోయి అక్కడ ఇంకా 100 బ్రాంచ్లు ఓపెన్ చేయాలి నేను వస్తా అంటాడు. అంటే విద్య కానీ వైద్యం కానీ వీళ్ళు విచ్చలవిడిగా కనీసం మన హక్కు అది. మన రాష్ట్రంలో మన విద్యార్థులకి మన అందరికీ ఒక చిన్న ఆశ ఉంటుంది, విద్యా వైద్యం కావాలని చెప్పి. మా కవిత కూడా చెప్పింది, మనం రాష్ట్రంలో మనం అధికారం వచ్చినాక విద్యా వైద్యం ఇస్తామని చెప్పి ఈ నిమ్మకు నీరెత్తినట్టు వహిస్తూ విద్య కానీ వైద్యం కానీ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అక్కడ కేంద్ర మంత్రులు పట్టించుకోరు, ప్రధానమంత్రి పట్టించుకోరు. ఒక సిబిఐ కేసు వేసి ఎంక్వైరీ చేస్తుంటే అయిపోతుందా? ఈ 30 లక్షల మంది ఏ విధంగా ఎగ్జామ్ రాస్తారు? మళ్ళీ ఎందుకు ఎగ్జామ్ రాయాలి? 30 లక్షల మంది ఏ విధంగా మళ్ళీ ఎట్లా ప్రిపేర్ అవుతారు? ప్రిపేర్ అయ్యి మళ్ళీ రాయాలంటే ఏ విధంగా రాస్తారు చెప్పు? ఎంత టెన్షన్ ఉంటుంది. నీట్ అంటేనే వాళ్ళకి ఎంపీబీఎస్ రావాలి, డాక్టర్ రావాలని చెప్పి ఎంత కఠినంగా ప్రిపరేషన్ అయ్యి చాలా మంది పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలే కాకుండా ఇంటర్ అయిపోయిన విద్యార్థులు లాంగ్ టైం తీసుకొని నీట్ ఎగ్జామ్ రాస్తారు. ఆ విద్యార్థుల భవిష్యత్తు ఏంది? 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఏంది? మీరు ఇలాంటివి చేస్తే మాత్రం తెలంగాణ రక్షణ సేన నుంచి 100% మేము ప్రొటెక్ట్ చేస్తాం, విద్యార్థుల పక్షాన ప్రశ్నిస్తాం. 100% చెప్తున్నా, ఏ ఒక్క విద్యార్థి కానీ అన్యాయం జరగకుండా టెక్నాలజీ వాడుకొని నీట్ ఎగ్జామ్ మళ్ళీ ఇంతకుముందు కూడా 10 సార్లు అయింది. కాబట్టి దయచేసి గవర్నమెంట్ హెచ్చరిస్తున్నాం, ఇలాంటివి మళ్ళీ కాకుండా చూసుకోవాలి. జీవో నెంబర్ 7 కూడా వెంబడే నువ్వు రద్దు చేయాలి బిడ్డ. లేని పక్షంలో లక్షలాది మంది విద్యార్థులు రోడ్డు మీద ఎక్కి నేను ఇబ్బంది పెట్టడం కాదు, ఎవరైతే విద్యార్థులు నీకు ఓటేసి గద్దెనెక్కిచ్చారో అదే విద్యార్థి ఇప్పుడు నిన్ను గద్దెదించిన దాకా ఊరున తిరిగి ఓటేసి అని చెప్తావు. ఎందుకంటే ఒక చిన్న కాలేజీలో పెద్ద ₹1,00,000 కట్టాలంటే నువ్వు డైరెక్ట్ అడ్మిషన్ వచ్చినాక నువ్వు ₹1,00,000 నువ్వు కట్టేసుకొని అకౌంట్లో వేస్తావంటే నువ్వు ఎప్పుడు వస్తావు? ఇప్పుడే 5 సంవత్సరాల నుంచి బాగున్నాయి, మళ్ళీ 5 సంవత్సరాలు 5 లక్షలు కట్టుకోవాలా? నువ్వు స్కాలర్షిప్ ఎందుకు ఇస్తున్నావు? మీరే కదా రాజశేఖర రెడ్డి తీసుకొచ్చింది, ఎంతో మంది విద్యార్థులకు బాగుండాలని కదా. మళ్ళీ నువ్వు కాంగ్రెస్ పార్టీని పాతాలను తొక్కి విద్యార్థులకు అన్యాయం చేయాలని చెప్పి కావాల్సుకొని చేస్తున్నావు బిడ్డ. నువ్వు విద్య కానీ వైద్యం కానీ కనీస వనరులు అవి కనీసము మన విద్య హక్కది. మనం విద్య కానీ వైద్యం కానీ మన హక్కు, మన ప్రాథమిక హక్కు. దాన్ని కూడా నువ్వు ఇవ్వకుండా ప్రైవేటు హాస్పిటల్లో ఓపెనింగ్ కానీ ప్రైవేటు స్కూల్ ఓపెన్ చేస్తాను మాత్రం ఇలాంటి అవును మా మీద ఎగ్జాంపుల్ మేము చాలా ప్రొటెక్ట్ చేసినాము. 2-3 కాలేజీలకు వెళ్తే కూడా అక్కడ కూడా ప్రొటెక్ట్ చేస్తే మేము విద్యార్థుల పక్షాన ప్రశ్నించే గొంతుగా అక్కడికి వెళ్ళాము. మాకు సమస్య చెప్పడానికి అక్కడికి వెళ్ళాము. 100% మేము లీగల్ ఎదుర్కొంటాము. ఎందుకంటే మేము అన్యాయం చేయలేదు, ప్రజల పక్షాన విద్యార్థుల పక్షాన ప్రశ్న గొంతుగా పనిచేస్తున్నాము. అంతేగాని వీళ్ళు ఆర్టీఐలు వేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి లక్షల కోట్లు సంపాదించి ఈ రోజు నువ్వు సీఎం మీద కూర్చున్నావు. గుర్తుపెట్టుకో, ఇలాంటి చిల్లర కేసు అన్ని పెట్టినా సరే ఏం చేసినా సరే 100% మేము భయపడం. విద్యార్థుల నాయకులం కానీ మా విద్యార్థుల నాయకులు ఎన్ని కేసులు పెట్టినా ప్రశ్నించే కొద్దిగా విద్యార్థుల పక్షాన ప్రశ్నిస్తాం. తెలంగాణ రక్షణ సేన నుంచి 100% మా విద్యార్థుల పక్షాన మా గొంతుగా మేము పనిచేస్తాం. థ్యాంక్ యూ.